ట్రంప్ నోట మళ్ళీ జీరో టారిఫ్. రోజుకో కథ వీళ్ళైతే. పిచ్చోడు అంటే పిచ్చోడు. అసలు వీళ్ళని అమెరికా ప్రజల అగ్రదేశం అంటారు కానీ వీడిని ఎట్లా ప్రెసిడెంట్ అనుకున్న అర్థం కాదు. వీడి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆగమయ్యేటట్టు నేను చూస్తుండే. భారత్ సుంకాలు 100% తగ్గించనుందని పునరుద్ఘాటన. గతంలోనే తోసిపుచ్చిన భారత్ పాలస్తీనా ప్రజలంతా లిబియాకు ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేసినట్టు ప్రచారం. గాజాను అభివృద్ధి చేస్తానని గతంలో ట్రంప్ ప్రకటన. మాతృభూమిని రక్షించుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న హమాస్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక చూడండి, ఇక్కడ ఆర్కే చాలా నాకు తెలిసి కామెడీగా రాసింటాడు, అద్భుతంగా రాసింటాడు. కామెడీ కానీ అద్భుతంగా రాసింటాడు. టెంపరీ ట్రంప్తో తిప్పలు. ఇది రేపు ప్రపంచం ఆగమవుతుంది అంటే వాడే కారణం అవుతుంది, ఆ పిచ్చోడే కారణం అవుతాడు. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు మన ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించాయి. భారత్తో పోలిస్తే చైనా వైపే ట్రంప్ చూడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మన ప్రధాని మోడీని తెలివైన వారు అని ప్రశ్నించిన ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ప్రకటనతో మోడీని ఇబ్బందులోకి నెడుతున్నారు అంటూ కూడా గమనిస్తాను. సో ఆధునిక యుగంలో యుద్ధాలు వాంఛనీయం కాదు. జటిలమైన సమస్యలైన చర్చలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అణ్వాయుధాలున్న 2 దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఉభయులకు కావాల్సిన దేశాలు మధ్యవర్తిత్వం నెరపడం కొత్త కాదు. యుద్ధ రంగంలో తలమునకలై ఉన్న దేశాలతో నిమిత్తం లేకుండా రాజీకి చొరవ తీసుకున్నటువంటి దేశాధినేత ప్రకటన చేయడం ఇబ్బందిగా మారింది. అగ్రరాజ్యం మోచేతి కింద నీళ్లు తాగుతూ బతికే దేశాల విషయంలో ఇలా జరిగితే జరగవచ్చు కానీ ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగడానికి పరుగులు తీస్తున్నటువంటి భారత్ వంటి దేశం విషయంలో మన ప్రమేయం లేకుండా ప్రకటన రావడం అవమానకరంగా దేశ పౌరులు భావిస్తూ ఉన్నారంటూ చూస్తూ ఉన్నాం. మామూలుగా అయితే దేశాధినేతలు హుందాగా వివరిస్తారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అనేటోడు హుందా ఉండదు, ఏముండదు. వాడు చిల్లర పనులు చేసి ప్రెసిడెంట్ అంటే చిల్లర. డొనాల్డ్ ట్రంప్ స్టైలే వేరు. 2వ పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తాను అగ్రరాజ్యాధినేతలా కాకుండా సాదాసీదా నాయకుడిగా ఎడాపెడా ప్రకటన చేస్తూ నోటికి పని చెబుతున్నారు అంటూ చూస్తూ ఉన్నాం. సో అమెరికాతో వాణిజ్య సంబంధం లేకపోతే ప్రపంచ దేశాలు మనుగడ సాగించలేవన్నట్టుగా ట్రంప్ తెంపరితనం ప్రదర్శిస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా నియంత్రించాలని అనుకోవడం ఏమిటి అంటూ ఈరోజు దీని గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాక్ను చిత్తుగా ఓడించవచ్చని ప్రజలు భావిస్తున్నారు. కానీ పాక్ వెనుక చైనా ఉందని విస్మరిస్తున్నారు. యుద్ధం ముదిరితే చైనా ప్రత్యక్షంగా మరింత బలంగా పాక్ బాస్టర్గా నిలిచేది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కు విరామం ప్రకటించడం మంచిది అంటూ చూస్తున్నాం. ఇతర దేశాధినేతలు తనకు సబార్డినేట్స్ అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నట్టుగా ఇతర దేశాధినేతలు కూడా వ్యవహరించాలని కోరలేం. సో బహుశా ఈ కారణంగానే కాబోలు ప్రధాని మోడీ గుంభనంగా ఉంటున్నారు. అమెరికా ఒక పిచ్చివాడి చేతికి చిక్కిందన్న భావన ప్రజల్లో కూడా వ్యాపిస్తోంది. అమెరికా వంటి దేశానికి ఇలాంటి చౌకబారు నాయకుడా అని ఈసడించుకునే పరిస్థితి నెలకొంది అంటూ చూస్తున్నాం. సో రాష్ట్రాల బిల్లులను నిర్దిష్ట కాల వ్యవధిలోపై గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ ఆమోదించడమా లేదా అనేది ఇది ఇంకొక న్యూస్. సో మొత్తానికైతే ట్రంప్ గురించి తన విశ్లేషణాత్మక దాంతో మొత్తానికైతే ఆర్కే ఆంధ్రజ్యోతి ఆర్కే కంప్లీట్గా కొత్త పలుకులు రాసినట్టుగా తెలుస్తా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్